హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమారామ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. అదేంటో నేను బ్లాగ్ తీద్దామని ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ పొంగనాలే ఉంటున్నాయి. అది కోఇన్సిడెన్సో లేకుంటే నేను పొంగనాల పిచ్చిదాన్ని అని మీకు అనిపించాలని అలా జరుగుతుందో నాకు తెలియదు. వీటి రెసిపీ అందరికీ తెలిసి ఉన్న ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు కదా. నేను ఎలా చేస్తాను అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. పొంగనాలు చేయడం పెద్ద బ్రహ్మ విద్యం కాదు. దాన్ని నువ్వు చెప్తే మేము తెలుసుకోవాలా అని మీరు అనుకోకండి. నేను ఎలా చేస్తాననేది ఒకసారి చూడండి అంతే. ముందు నేను చేసే పొంగనాలకి ఇప్పుడు నేను చేసే పొంగనాలకి చాలా డిఫరెన్స్ ఉంది. అదేంటంటే ఫస్ట్ నేను పచ్చిమిర్చి కట్ చేసి వేసేదాన్ని, ఇప్పుడు కట్ చేయట్లేదు, మిక్సీ పట్టేస్తున్నా. మనం కట్ చేసి వేయడం వల్ల పిల్లలకు అది అక్కడక్కడ రావడంతో వాళ్ళు తినకుండా అదంతా తీసి అలాగే పెట్టేస్తారు. మిర్చితో పాటు పొంగనాలు కూడా. మిరపకాయలు మిక్సీ పట్టుకునేటప్పుడే కొంచెం జీలకర్ర, కొంచెం వాము, సాల్ట్ ఇవి వేసి నేను మిక్సీ పట్టేస్తా. అవి బాగా కలిసిపోతాయి. వీటి ఫ్లేవర్స్ పొంగనాలలో బాగా తెలుస్తుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. కావాలనుకుంటే కొత్తిమీర, కరివేపాకు కూడా కట్ చేసి వేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు అవి అవైలబుల్గా లేవు కాబట్టి అవి వేయట్లేదు. ఈ పొంగనాల పిండిలో క్యారెట్ తురుము, ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకున్న తర్వాత శనగబ్యాళ్ళు ఉంటాయి కదా, అవి ఒక అరగంట ముందు నానబెట్టుకొని ఆ శనగబ్యాళ్ళని ఇందులో యాడ్ చేసుకున్నారంటే ఎక్స్ట్రా ఫ్లేవర్స్ బాగా తెలుస్తాయి. శనగబ్యాళ్ళు కూడా అక్కడక్కడ పంటికి తగులుతూ భలే టేస్టీగా అనిపిస్తాయి. అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని అసలు వేసుకోకండి. ఒక అరగంట అన్నా ఖచ్చితంగా నానబెట్టుకొని వేసుకోవాలి శనగబ్యాళ్ళు. వీటితో పాటు క్యారెట్ తురుము, ఇంకా సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని బాగా వేడయ్యాక ఆయిల్ వేసి ఈ బ్యాటర్ని మనం అందులో వేసి పొంగనల్లాగా కాల్చుకుంటే అయిపోతుంది. ఈ పొంగనాలకు కాంబినేషన్గా నేను చేసేది పల్లీ చట్నీ కాదు, ఇంకో చట్నీ చేస్తా. ఈ చట్నీ కోసము టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, 4 తెల్లవాయ రబ్బలు వేసి బాగా మగ్గనిచ్చుకోవాలన్నమాట. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేసి అలా మగ్గనిచ్చుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లార్చి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టిన ఈ చట్నీకి ఏ తిరగమాత వేయాల్సిన అవసరం లేదు, అలాగే తినేసేయచ్చు. చాలా టేస్టీగా అనిపిస్తుంది పొంగనాలకి. కలిపే వీడియో ఇంకా చట్నీ కోసం మగ్గబెట్టే వీడియో కొంచెం అటు ఇటు అయిపోయినాయి, అడ్జస్ట్ చేసుకోండి. పొంగనాలు గుంతల్లో వేసుకునేటప్పుడు కూడా ఎక్కువగా నిండుగా వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేయండి. అలా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మనం కవర్ చేసి కూడా పెట్టుకోవాలి. అది నేను మీకు వీడియోలో అయితే చూపిస్తాను. పొంగనాలు మనం ఇనుప బెండంలో చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటది. ఎందుకంటే ఎక్కువ వేడి ఉంటది కాబట్టి పిండి లోపల వరకు కాలుతుంది అనమాట. పెండం బాగా వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం కొంచెంగా అన్నిట్లోనూ. అలా వేసుకున్న తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండి ఉంటుంది కదా, అది కొంచెం కొంచెంగా వేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా నిండుగా వేసుకోకూడదు. అలా ఎక్కువగా నిండుగా వేసుకున్నామంటే లోపల పిండి పచ్చి పచ్చిగా ఉంటది, ఉడకదు సరిగా. ఇలా మొత్తం అన్నిట్లోనూ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల కోసం మనం ఇక్కడ మూత పెట్టి కవర్ చేసుకోవాలి. పిండి మరీ తిక్కుగా ఉంటే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. లేదు నార్మల్గా ఉందంటే వాటర్ ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, లేదంటే మరీ పల్చగా అయిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అయితే మనము ఇలా మూత పెట్టుకొని కవర్ చేసుకోవాలి. ఆవిరికి బాగా మగ్గిపోతాయి. ఇలా మూత పెట్టి చేసే టెక్నిక్ మా అమ్మ చెప్పింది, లేదంటే నేను నార్మల్గానే చేసేదాన్ని. అప్పుడు సరిగా ఉడికేవి కాదనమాట. లోపలంతా పిండి పిండిగా ఉండేవి, పైపైన మాత్రం బాగా ఎర్రగా కాలేటివి. ఈ విషయం చెప్పకుండా మేము అదే పని చేస్తాం అక్క అంటారా? మూత పెట్టి చేస్తున్నప్పటి నుంచి పొంగనాలు అయితే బాగా వస్తాయి. ఇలా మూత పెట్టి చేయడం వల్ల పైనంతా ఆవిరిగా ఉడికిపోయినట్టు మనకు అప్పుడే తెలుస్తుంది అనమాట మూత తీసిన వెంటనే. అలా తీసిన తర్వాత ఇంకా వీటన్నిటిని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎంత రెడ్గా కాలాయో అంత రెడ్గా ఏం కాలవు, నార్మల్గా కాలుతాయి. రెండు వైపులా ఒకే రంగు రావాలి అని అంటే కొంచెం ప్రెస్ చేస్తూ కాల్చామంటే రెండు వైపులా ఒకే రంగుతో వస్తాయి. అలా ప్రెస్ చేయకుండా మనం కాల్చుకున్నామంటే అంత రంగు అయితే రాదు. ఇలా మూత పెట్టి కవర్ చేసుకొని కాల్చడం వల్ల లోపల వరకు ఆవిరి వెళ్ళి బాగా ఉడికిపోతాయి పొంగనాలు. మనకు పిండి పిండిగా అస్సలు అనిపించదు. నా మాట విని ఒక్కసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ముందు నేను చేసే వంటలకు ఇప్పుడు నేను చేసే వంటలకు చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయి. ఇట్లాంటి చిన్న చిన్న చేంజెస్ తీసుకువస్తూ చేస్తున్నాను కాబట్టి డిఫరెన్స్ అయితే నాకు బాగా తెలుస్తుంది. ఒకవేళ నేను చేసిన వంటలు సరిగా రాకుంటే నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను, నేను చేసిన వంట సరిగా రాలేదు అని. బట్ నేను ఇవన్నీ వేసి చేసిన పొంగనాలు సూపర్ టేస్టీగా అయితే వచ్చినాయి. ఇప్పుడు ఇదే ప్రాసెస్లో అన్నీ వేస్తానా అని అంటే కాదు. కొన్ని సార్లు కొన్ని అవైలబుల్గా ఉండవు కదా, అవి స్కిప్ చేస్తూ ఉంటానన్నమాట. ఏవేవైతే ఇంట్లో ఉంటాయో అవి మాత్రమే యూజ్ చేసుకుంటా. ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో మాత్రమే. పొంగనాలు ఎంత బాగా చేసుకున్నా వాటిని తినడానికి కొంచెం టైం అయితే కావాలి. మనం మరీ వేడివేడిగా తినాలంటే అంత త్వరగా తినలేము. ఇప్పుడు మా పాపకు నోరు కాలింది కదా, అలాగే కాలిపోతుంది. వంటలు వేడివేడిగా కావాలంటారు, వేడివేడిగా పెడితే మళ్ళీ అదొక ప్రాబ్లము. ఏం చేయాలో ఏంటో అసలు అర్థం కాదు. ఆ పిల్లల లంచ్ బాక్స్ లో ఈ పొంగనాలు ఉన్నాయంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఖచ్చితంగా అడిగి మరీ తీసుకుంటారంట. వాళ్ళకి అంత ఇష్టం అంట ఇవంటే. ఇంకా ఆపులేక నీ పొంగనాల పురాణము వదిలితే వీడియో మొత్తము పొంగనాల గురించి చెప్పేటట్టున్నావు అని అనుకుంటున్నారు కదా. మొత్తము చెప్పేసా, ఇంకా చెప్పడానికి ఏం లేదు. మీరు చెప్పమన్నా మళ్ళీ ఈ పొంగనాల హిస్టరీ నేను ఎత్తను.
ఎప్పుడు వ్యాన్ అన్న వచ్చి హారన్ కొట్టి పిలిచేదాకా ఇంట్లోనే ఉండే మా పిల్లలు ఈ రోజు ముందుగానే కిందికి పోయినారు. చలి చూసారా ఎలా ఉందో, ఇదంతా వాటర్ నేను పోయలేదన్నమాట, మంచు కుర్చింది అంతా. చలికాలం మంచు కుర్చకుండా ఇంకేం కురుస్తుంది అక్క అని అనుకుంటున్నారు కదా, ఇక్కడ కొంచెం చలి ఎక్కువగా ఉంటదండి మనకంటే కూడా. మీకు ఏ సీజన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇలా పొగ మంచు అంతా కప్పేసినప్పుడు కంటే ఈ పొగ మంచు పోయి కొంచెం కొంచెం లైట్ గా ఎండ వస్తుంది కదా, ఆ టైంలో ఎక్కువగా చలి పెడుతుంది. అది మీరు ఎప్పుడన్నా గమనించారా? ఒకవేళ గమనిస్తే కామెంట్ చేయండి. సూర్యుడు దయ తలిచి కొంచెం అయితే ఎండను తీసుకొచ్చినాడు. 3 రోజుల నుంచి బట్టలు వేస్తున్నా తీస్తున్నా ఇవి మాత్రం ఆరట్లేదు సరిగా. అట్లే ఫోల్డ్ చేసి పెడదామా అని అంటే స్మెల్ వస్తాయని భయము. ఈ రోజు ఎలాగో కొంచెమైనా వచ్చాడు కదా అని ఫాస్ట్ గా బట్టలు అయితే ఆరేస్తున్నా. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 3 అవుతుంది. ఇంకో గంట మాత్రమే ఉంటాడు. కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే సీఎం అపాయింట్మెంట్ అన్న దొరుకుతుందేమో, కానీ మాకు ఇక్కడ ఈ సూర్యుడు అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టమైపోతుంది. రోజు నేను ఎంత ఊరికి ఆరేసినా అవి ఎంత ఆరాలో అంతే ఆరుతాయి. నా కోసం పూర్తిగా డ్రైగా ఏం ఆరవన్నమాట. వాషింగ్ మిషన్ లో డ్రై చేసిన బట్టల పరిస్థితి ఇలా ఉంటే చేతులతో పిండితే ఇంకెలా ఉంటాయని అలా పూర్తి చేసుకుంటానో లేదు. నా కోసం ఇంకొక పని ఎదురు చూస్తూ ఉంది. రాబిందు త్వరగా నన్ను పూర్తి చేయని అనేసి. ఈ బ్లౌజ్ ముందెప్పుడో అయిపోవాల్సింది, కాకపోతే కొంచెం అనుకోని పని రావడం వల్ల దీన్ని పక్కకు పెట్టి నేను ఆ పని చూసుకోవాల్సింది వచ్చింది. ఆ పని ఏంటో కూడా నేను మీకు వీడియో లాస్ట్ లో అయితే చెప్పేస్తా. ఇప్పటికి చాలా బ్లౌజ్లే కుట్టినా, అయినా కానీ కొంచెం భయంగా ఉంటదన్నమాట. ఇలా పిన్నులు పెట్టుకొని మార్క్ చేసుకొని కుడతాను ఎప్పుడు కుట్టినా కానీ. ఎక్స్పీరియన్స్ టైలర్గా కుట్టాలంటే అసలు రావట్లేదనమాట. ఎందుకో కొంచెం భయం వేస్తుంది, ఎక్కడన్నా ఏదన్నా పొరపాటు జరుగుతుందేమో అని అనేసి. అది చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయిందేమో. ఎక్కువగా నాకు మా సార్ వాళ్ళు నిదానమే ప్రధానం అని చదివించినారో ఏమో. చిన్నప్పటి నుంచి ప్రతి పని కూడా చాలా నిదానంగా చేస్తాను నేను. ఎందుకో ఏంటో నా జీవితం అలా తెల్లారిపోతుందిలేండి. చూద్దాం ఎప్పటికి మారుతానో ఏమో. నువ్వు ఎంత చూసినా వేస్టే అక్క, ఇక అది జరగని పని అని అనుకుంటున్నారు కదా. ఇలా బ్లౌజ్ కి నెక్ పీస్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్ పీస్ కి జాయిన్ చేసుకున్న ఈ క్లాత్ ని కట్ చేసుకునేటప్పుడు మన మైండ్ చాలా ప్రశాంతంగా ఉండాలి. లేదంటే నెక్ దగ్గర కట్ అయిందంటే మనం ఏం చేయలేమన్నమాట. ఆ బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళు ఎంత తెలిసిన వాళ్ళైనా సరే ఇంకా మనల్ని తిట్టుకోకుండా తిట్టుకోవడానికి ఇది ఒక్క రీజన్ చాలు వాళ్ళకి. అలాగే ఈ టాపిక్ లోకి వచ్చాము కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతున్నా, మీరు బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు ఎప్పుడన్నా జరిగాయా? జరుగుంటే ఎలా కవర్ చేశారో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. మా విషయం పక్కకు పెట్టు, నీకు ఇలాంటి పొరపాటు ఎప్పుడన్నా జరిగిందేమో ముందు నువ్వు చెప్పు అని అంటారా? అసలు పొరపాట్లు జరగకుండా టైలర్లమే కాము. కాకపోతే ఇటువంటి పొరపాట్లు ఎప్పుడు జరగలేదు, కానీ నాకు సైడ్ జాయింట్స్ లో ఎక్కువగా పొరపాట్లు మిస్టేక్లు జరుగుతూ ఉండేవి. ఇప్పుడైతే అన్నిటిని కవర్ చేసుకున్నానులేండి. బ్లౌజ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, కాకపోతే కొన్ని డెకరేషన్స్ అయితే చేసేటి ఉన్నాయి దీనికి. బ్లౌజులు తీసుకొచ్చి నీకు వచ్చిన డిజైన్ ఏదో ఒకటి కుట్టేసేయి అని అన్నారు. కానంగైనా పర్లేదు, నీకు నచ్చిన డిజైన్ ఫోటో తీసి పంపించు, నేను ఆ డిజైన్ పెట్టడానికి ట్రై చేస్తా అని చెప్పినాను. అలా అయినా టైం దొరుకుతుందని ప్లాన్ వేసినా, కాకపోతే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. వాళ్ళు డిజైన్ సెలెక్ట్ చేసుకోవడానికైనా కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటారేమో అనుకున్నా, కాకపోతే అంత టైం ఎక్కువ ఏం తీసుకోలేదు. ఈ డిజైన్ అయితే సెండ్ చేసినారు నాకు. చాలా సింపుల్ గా ఉంది కదా. ఈ బ్లౌజ్ కి ఓన్లీ బ్యాక్ నెక్ మాత్రమే డిజైన్, స్లీవ్స్ కి ఇంకా ఫ్రంట్ నెక్ కి ఏ డిజైన్ లేదనమాట. బ్యాక్ నెక్ కి ఇలా తోరణాలు పెట్టి వాటికి పూసలు అయితే కుట్టి పెట్టిన. బ్లౌజ్ డిజైన్ ఎలా అనిపించింది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ రోజు నేను డిన్నర్ లో పన్నీర్ కర్రీ, రోటీ ఇంకా పలావ్ అయితే చేసుకున్నాము. పలావ్ అంటే పలావ్ కాదు, జీరా రైస్ అనమాట. అది ఆ మాటే చెప్పుకోవాలి, పన్నీర్ కర్రీ సూపర్ టేస్టీగా వచ్చింది. అప్పుడెప్పుడో వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఒక పని పడి బయటకు వెళ్లాల్సింది వచ్చిందని, అది ఇదే. ఓకే, వీడియోని ఇస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్.